పేదలకు ఇళ్లు పంపిణీ ముహూర్తం ఖరారు దక్కేది వీరికే నిబంధనలు. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇళ్లు మంజూరు ముహూర్తం ఖరారు చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పేదల ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన అధికారులకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించి పంపిణీ ముహూర్తంలోగా లక్ష్యంగా మేరకు నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయనున్నారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే, ఏపీ ప్రభుత్వం పేదలకు వచ్చే శ్రావణ మాసంలో పేదలతో గృహప్రవేశం చేయించాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు పేదల ఇళ్లను ప్రారంభించమన్నారు. అప్పట్లాగా 3 లక్షల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వ లక్ష్యాన్ని నిర్దేశించి ఎన్నికల సమయంలో పేదలకు ఇంటి నిర్మాణం పైన ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత 13 నెలల్లో 2,30,000 గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి. రూపు స్థాయిలో 87,000 ఇళ్లున్నాయి. లిటిల్ స్థాయిలో 1.2 లక్షలు ఇళ్లు ఉండగా బేస్మెంట్ స్థాయిలో 50,000 ఇళ్లున్నాయి. మిగతా వాటికి పునాదులు కూడా వేయలేదు. వాటిని కూడా పూర్తి చేయించడానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు. దీంతో ఇప్పుడు ముహూర్తం ఖరారు చేయడంతో అధికారులు నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు గృహ నిర్మాణం కోసం ఒక్కో ఇంటికి 1,50,000 చొప్పున అందించింది. గ్రామీణ ప్రాంతాల్లో వారికి ఉపాధి హామీ పథకం కింద మరో 30,000 ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 1,000 చెల్లిస్తుంది. ఇది కాకుండా పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో ఎస్టీ లబ్ధిదారులకు 50,000, బీసీలకి 50,000, ఎస్టీలకి 75,000, ఆదివాసీ గిరిజన 1,00,000 అదనపు సహాయం అందిస్తున్నారు. ఇప్పటికే సుమారు 1,00,000 మంది లబ్ధిదారులు 300 కోట్ల వరకు మంజూరు చేసింది. వారిలో 50,000 మంది ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించినట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వం అదనపు సహాయం అందించినప్పటికీ నిర్మాణం ఎందుకు చేపట్టలేదో మిగిలిన వారిని కూడా ఆరా తీస్తున్నారు. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.